నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు. నిడిప్రోలు వద్ద రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్ కలకలం, అనుమానితులపై రైల్వే పోలీసులు కాల్పులు, పరారీలో 2 నిందితులు. కాపుకొట్లలో మున్సిపల్ హెల్త్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, కార్పెట్ వినియోగంపై నిఘా, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు. పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేకంగా చిట్టాంజనేయ స్వామి దేవస్థానం, గోవర్ధన స్వామి దేవస్థానం ఆలయాల్లో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భజనలు, హారతులు, అన్నదాన కార్యక్రమాలతో ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులందరికీ హనుమాన్ జయంతి మొట్టమొదటిగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన తెనాలి ప్రాంతంలో చాలా విశేషమైనటువంటి చిట్టి ఆంజనేయ స్వామి గారి దేవస్థాన ఆవరణలో ఈరోజు ఉదయం ప్రాతకాలం నుంచే కూడా విశేష కార్యక్రమాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా చాలామంది భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. దేవస్థానం వారు చక్కగా ప్రసాద ఏర్పాట్లు కూడా చేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి మన ఐతానగర్ సెంటర్ నుంచి జరగబోయే ర్యాలీ కూడా ఈ చిట్టాంజనేయ స్వామి గుడి సెంటర్ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. కావున ఆ బైక్ ర్యాలీలో కూడా అందరూ పాల్గొని హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా మనం జరుపుకోవాలని కోరుకుంటూ జై తెనాలి పట్టణంలో అతి ప్రాచీన దేవాలయమైనటువంటి శ్రీ గోవర్ధన స్వామివారి ఆలయ ప్రాంగణంలో కల సువచ్చలాసమేత శ్రీ వీరమతి వీరప్రతాప ఆంజనేయ స్వామి వారికి వార్షిక అనుభవ జయంతి మహోత్సవాల సందర్భంగా గత 2 రోజుల నుంచి స్వామివారికి విశేష కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ రోజున హనుమ జయంతి మహోత్సవము, ఈ రోజున మరికొద్దిసేపట్లో స్వామివారి ఉత్సవమూర్తులకు సమర్థులు వంచనము, అదేవిధంగా భక్తుల చేత సామూహిక నాగవళి దాచన కార్యక్రమము, సాయంకాలం విశేష సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కావున 50 మంది భక్తులంతా కూడాను ఆలయం వద్దకు విచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత గోవర్ధన స్వామి వారి దేవస్థానంలో వేంచేసిన వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి వార్షిక హనుమత్ జయంతి ఉత్సవములు ఆదివారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమైంది. నిన్న స్వామివారి మూలవరాడికి నక్షత్ర స్నపన కార్యక్రమం మంజసూక్తపూర్వకంగా చేయడం జరిగింది. నిన్న సాయంత్రం స్వామివారికి కదలీ ఫలాలతో, చూత ఫలాలతో స్వామివారికి విశేష అర్చన జరిగింది. నేడు ఉదయం 7 గంటల నుంచి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ భక్తులచే జరపబడుతున్నది. తదుపరి స్వామివారికి 1,00,000 తమలపాకులు ఇచ్చే పూజా కార్యక్రమం, సాయంత్రం రథోత్సవం కార్యక్రమం ఉంటాయి.
అదేవిధంగా ఇవాళ హనుమత్ ఉత్సవం జయంతి సందర్భంగా జరుగుతున్న ఊరేగింపులో స్వామివారి దగ్గర శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళాకేంద్రం వారిచే హనుమాన్ చాలీసా నృత్య రూపకం ప్రదర్శింపబడుతుంది. రేపు ఉదయం స్వామివారి శాంతి కళ్యాణం, తదుపరి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఈ కార్యక్రమాలు అందరూ భక్తులు విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా పంచామృతం అభిషేకం, విశేష అలంకారంతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీ బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని భక్తులు జయప్రదం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాలను ఆనంద్, రవికుమార్ పర్యవేక్షించారు. ఈరోజు మన తెనాలి నాదర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి అభయ వీరాంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకము, విశేష అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఈ నెల 15వ తారీఖు శుక్రవారం నాడు మన లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగును. ఈ కళ్యాణం యొక్క విశిష్టత సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ కళ్యాణం భక్తులచే జరిపించను. ఈ కళ్యాణం అనంతరం 5,000 మంది భక్తులకు స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళ్యాణం సంవత్సరంలో ఒకరోజు జరిపడం వల్ల భక్తులకి ఈ అవకాశం ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా పట్టణ మార్చిపేటలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం నందు హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. విష్ణుగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాలైనటువంటి శ్రీ బాలాజీ సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర వారి దేవస్థానం మార్చిపేట నందు హనుమాన్ జయంతి ఉత్సవాలు గత 40 రోజుల నుంచి కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా భక్తుల చేత ప్రదర్శనలు చేస్తున్నారు 2 పూట్ల కూడా. అట్లాగే గత 5 రోజుల నుంచి కూడా విశేషంగా స్వామివారికి ఒకరోజు అరటిపళ్ళతో, ఒకరోజు తులసితో, ఒకరోజు సింధూరంతో, ఒకరోజు మామిడి పళ్ళతో అట్లా వివిధ అలంకారాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి భక్తులు చాటుకున్నారు. భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం కూడా ఈరోజు 6:30 శ్రీ వీరాంజనేయ స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. తెనాలి పట్టణంలో కాపుకొట్లలో మంగళవారం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మువ్వా యేసుబాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజా ఆరోగ్యానికి హానికరమైన నిషేధిత కార్బైడ్ వినియోగిస్తున్నారనే ఫిర్యాదుల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. తనిఖీల్లో ఎక్కడా కార్బైడ్ వినియోగించిన ఆనవాళ్లు లభించలేదని వెల్లడించారు. వ్యాపారులు పండ్ల మగ్గుదలకు కార్బైడ్కి బదులుగా ఎథిలిన్ గ్యాస్ను మాత్రమే వినియోగించాలని సూచించారు. నిషేధిత కార్బైడ్ వాడుతున్నట్లు గుర్తిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
మా మామయ్య గారు మీకు మూడింటికి లైసెన్స్ లేదు వేసుకుంటారు, మళ్ళీ పచ్చి తక్కువ రేటుకి ఇచ్చారు. అలా కాదు. అన్నగారికి రండి, లైసెన్స్ మనం వచ్చినప్పుడు లైసెన్స్ కడతా అంటారు, లైసెన్స్ కట్టాడు. పాడైపోయిన కాయలు ఎవరికి ఇస్తున్నారు అన్న? కాల్లో పడేస్తే మాత్రం కాలువలో అదేమో 30-29 కాయలు అంటే సరిపోతుంది. అందులో మీరు కార్బైడ్ అలాంటివి వాడితే మాత్రం సీజ్ చేస్తాం, లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం. ఓకే సార్. ఆల్రెడీ మాకు కంప్లైంట్లు వస్తున్నాయి, ఇబ్బంది పడతారు. ఇతలేని గ్యాసే వాడండి. మీరు ఎవరికి ఇస్తున్నారు? వేస్ట్ కాయలు లారీ వాళ్ళకి ఇవ్వట్లేదు అంతగా, దానిలో పోస్తున్నారు. మనం ఈ ఓడు ఉన్నాడు, ఫోటో తీసాము, కాయలు దానిలో పోస్తున్నారు. కుళ్ళిపోయిన కాయలు మీరు కాలువలో పోస్తున్నారు. ఫోటో కూడా ఉంది. ఈసారి కనుక దాంట్లో పోసినట్టు మాకు ఏదన్నా ఎవిడెన్స్ కనబడితే మాకు ఫైల్ వేస్తారు. సో మాకు కొన్ని రోజుల నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి. సో ఈ కావు కొట్లోళ్ళు ఈ మామిడికాయలు మిగతా కాయలు రైపెనింగ్ కోసం సో ఈ కెమికల్స్ బ్యాన్ చేసిన కెమికల్స్ కార్బైడ్ లాంటివి వాడుతున్నారనే కంప్లైంట్ వచ్చింది. సో ఆ కంప్లైంట్లో తనిఖీల్లో భాగంగా మేము వచ్చి ఈ కావు కొట్లన్నీ చెక్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మా తనిఖీల్లో అయితే ఎక్కడ కార్బైడ్ వాడుతున్నట్టు ఎక్కడ మాకు ఆధారాలు దొరకలేదు. సో మేము సడన్ సర్ప్రైజ్ విజిట్లకు వచ్చాము. సో ఇథిలిన్ పక్కన 2 షాపులు అయితే ఇథిలిన్ ఛాంబర్స్ వాడుతున్నారు, ఇథిలిన్ గ్యాస్ వాడుతున్నారు. సో మాకు ఈ కార్బైడ్ ఎక్కడ ఆధారాలు అయితే దొరకలేదు. సో మళ్ళీ సడన్ రిపీటెడ్ విజిట్స్ ఉంటాయి. సో ఎక్కడైనా కానీ దొరికితే ఈ కావు కొట్లు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఈ ఫ్రూట్ షాప్ వాళ్ళు, ఫ్రూట్ మార్కెట్ వాళ్ళు, సో ఈ ఇథిలిన్ గ్యాసే వాడండి, కార్బైడ్ వాడొద్దు. అది మన ప్రజలకి ఆరోగ్యానికి హానికరం. సో అలాంటి బ్యాన్ చేసిన కెమికల్స్ వాడొద్దు. ఎక్కడైనా మా తనిఖీల్లో భాగంగా ఈ కార్బైడ్ వాడుతున్నట్టు సో మాకు దృష్టికి వచ్చినా మేము కనిపెట్టినా కానీ సో వాటిని సీజ్ చేసి క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరుగుతుంది. నందులపేటలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో శ్రీ 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 సాయి గురూజీ ఆధ్వర్యంలో మాన్య సూక్తం సహితంగా ఆకు పూజ, సింధూరంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి అనంతరం హారతి, మంత్రపుష్పార్చన చేశారు. కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మల్లేశ్వరరావు, ప్రతాప్, భవానీ, ప్రసాద్, యశోద, గీత తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఈరోజు శ్రీ షిరిడి సాయి అనుగ్రహపీఠం నందు ఎంతో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవములు శ్రీ సాయి గురూజీ గారి చేతుల మీదుగా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈరోజు ప్రాతకాలంలో 9 గంటలకే స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో మరి గురువుగారి చేతుల మీద ఉండగా ప్రారంభమైనవి. ఈరోజు మరి గురువుగారి చేతుల మీద ఉండగా సింధూర సహిత సహస్రాన్విత చోతదళ సహిత దళములతో ఎంతో ఘనంగా అష్టోత్తరములతో పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. తదుపరి భక్తులందరి చేత కూడా శ్రీ హనుమాన్ చాలీసా 18 సార్లు భక్తులందరి చేత కూడా పారాయణ చేయడం జరిగినది. మరి ఆ తదనంతరము మరి గురువుగారి చేతుల మీద ఉండగా స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి ఘనంగా మంగళ నీరాజనాది కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు, మహా నివేదన కార్యక్రమాలు ఎంతో కూడా ఘనంగా నిర్వహించడం జరిగినది. తదుపరి మరి స్వామివారి యొక్క ప్రసాదమైనటువంటి సింధూర సహిత చోతపత్ర తమలపాకులను గురుగారి చేతుల మీద ఉండగా భక్తులందరికీ కూడా ప్రసాదంగా అందించడం జరిగినది. ఇప్పుడు ఒక చిన్న విరామం.